గురుభ్యో నమః. హర్షమూలలు మనము ఏ దవాఖాన పోయినా ఎక్కడ పోయినా హర్షమూలలు తగ్గడం లేదు, తగ్గయి కూడా. ఎందుకంటే కొన్ని శరీర తత్వం నుంచి వస్తాయి, కొంత మనకు ఎదుటోళ్ళు ఏ విధానంగా ఉన్న వాళ్ళు మనకు మంచి చేయకపోవడం చెడు చేస్తారు, మంచి పక్కకు పెట్టి చెడే బాగా చేస్తారు. దాన్ని హర్షమూలల కింద పెట్టి ప్రయోగం చేసి పెడితే మనిషి చెప్పలేనంత వికృతంగా తయారవుతారు. అది ఏ డాక్టర్ దగ్గర పోయినా హర్షమూలలను పోయినా తక్కువ కావు. చేసే విధానం మాత్రం మరీ దారుణంగా ఉంటుంది. ఆ వ్యవస్థ అది ఎవరికి చెప్పుకోలేడు. చెప్పుకున్నా దీనికి ఇట్లా అయిందా అంటే ఇంకా రకరకాలుగా మాట్లాడతారు. వాడే మంచిగా ఉన్నప్పుడు ఇట్లా అయిందారా అది అని చెప్పుకుంటారు. కానీ హర్షమూలలు అంటే అది శరీరతత్వంగా వచ్చినవి వేరు, ప్రయోగం చేసినవి వేరు. ప్రయోగం చేసినప్పుడు హర్షమూలలు ఆ రక్తం అనేది పోదు, మలమూత్రాధార ఏది మలం ఏది అంత నల్లగా పోతుంటుంది. అది ప్రయోగం. హర్షమూలలు వేరు, అది విధానం చేయించేది. అది డాక్టర్ దగ్గర పోయి చూయించుకున్నా చెప్తాడు, అయిపోతుంది. కానీ పోయినా తక్కువ కాకపోవడం ప్రయోగం. అది ఆ ప్రయోగం చెప్పుకోలేడు మనిషి. ఎంత దవాఖానల చుట్టూ తిరిగి తిరిగి డబ్బు ఖర్చు, మంత్రాల దగ్గరికి పోయి గురువులను ఆశ్రయించి విధానాలు చెప్పుకున్నా వాళ్ళు ఏం చేయలేరు. దీనికి ఒకటే విధానం, యంత్రము. మీకు మీరే చేసుకోండి. దీన్ని యంత్రం మెడలుగా ధారణ చేసేది, రెట్టకు ధారణ చేయాలి. అది ఆ యంత్రము ఇక్కడ కట్టుకోవాలి. ఆ విధానం మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది. నేను యంత్రం చెప్తా, ఆ యంత్రం చేసుకొని మీరే రెమెడీ చేసుకొని మీరే కట్టుకోండి. దానికి భుజపత్రి మీద రాయాలి. భుజపత్రి మీదనే పనిచేస్తుంది. భుజపత్రి తుమ్మ చెట్టు వేరు, తుమ్మ చెట్టు వేరు గురువారం నాడు తీసుకోవాలి. పొద్దుటి పూట తీసుకొని అష్టగంధం, కుంకుమ, జవాజి దొరుకుతుంది. తీసుకొని పులితైలం అన్న దొరుకుతుంది. అవి తీసుకొని దాంట్లో పెట్టి ఆ యంత్రంకు యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్ అని చెప్పాలి. నేను యంత్రం దాని మీద రాయకూడము చెప్పిన. ఈ యంత్రము వాళ్ళ పేరు ఎవరైతే ఉన్నదో అది వాళ్ళ పేరు ఇక్కడ మధ్యలో రాయండి. అది ఎవరికైతే తక్కువ అవుతలేదో వాళ్ళకు ఈ మధ్యలో ఆ పేరు రాయండి. రాసి వాళ్ళకు కట్టుకుంటే పనిచేస్తుంది. గురువు 100% పనిచేస్తుంది. ఇది శాస్త్రంలోనే ఉన్నాయి. ఈ శాస్త్రం అనేది నేను బయటకు చూపిస్తాను. గురువుల దగ్గరికి పోతే గురువులు చేస్తలేరు, చేసి వారం రోజులలో తక్కువ అవుతుంది, 10 రోజులలో తక్కువ అవుతుంది, నీకు 15 రోజులలో తక్కువ అవుతుంది అని డబ్బులు తీసుకొని అక్కడ దవాఖానలు ఇక్కడ ఇటు పెట్టి వాళ్ళ ఇబ్బంది ఎవరికి చెప్పుకోలేక మానసికంగా రోగం ఎక్కువ అయ్యి చనిపోతారు. అందు గురించి నేను ఇది మీకు చెప్పిన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటట్టు చేయండి. మీరే మనసులో పెట్టుకొని చూసుకొని ఇచ్చిపెట్టకండి. ఇది మొత్తం చూడండి, వీడియో మొత్తం చూసి మీకు అప్పుడు దీన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. 10 మందికి మంచి చేయండి. చెడు చేసుడు ఎందుకు? మంచి చేస్తే నీకు మంచిది కదా. అరే నీకు ఈ వీడియో నీకు పనికి రాకపోవచ్చు, కానీ వేరే వాళ్ళకు అవసరపడుతుంది కదా. గురువులు అట్లే ఉన్నారంటే చూసేటోళ్ళు కూడా మాట్లాడుకుంటే జనం ఈరోజు కలియుగం కాదంటలేము, కలియుగంలో జరుగుతున్నాయి. కానీ దీంతో పాటు గురువులు కూడా అట్లే ఉన్నారు కదా. ఇప్పుడు యంత్రకాలు చేసే విధానం అట్లే ఉన్నారు. గురువులు అంటే గురువులు వేరు. ఈ చేసే విధానం ఎవరి దగ్గరకు పోతాం, చేయించుకుంటాం, వాడు డబ్బులు తీసుకుంటాడు, పని చేయడు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.